హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. టుడే రెసిపీ టమాటా చారు. వేడి అన్నంలో వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది. 4-5 టమాటాలు తీసుకుని వాటర్లో శుభ్రంగా కడగండి. అవన్నీ కడిగిన తర్వాత మిక్సీ గిన్నె తీసుకొని టమాటాలను కట్ చేసి మిక్సీ గిన్నెలో టమాటాలు వేసేయండి. టమాటా పేస్ట్ చేయాలి కదా టమాటా చారుకి. టమాటాలు మిక్సీ పట్టేటప్పుడు 1 టీ స్పూన్ ధనియాలు కూడా వేసి మిక్సీ పట్టండి. టేస్ట్ చాలా బాగుంటుంది టమాటా చారు. టమాటా పేస్ట్ రెడీ. మిక్సీ పట్టిన టమాటా పేస్ట్ని అది పక్కన పెట్టేసి 5-10 నిమిషాల ముందే ఒక నిమ్మకాయ సైజంత చింతపండుని నానవేసుకోండి వాటర్లో. అది బాగా కలపండి. ఒక బౌల్ తీసుకొని అందులో చింతపండు రసం వేసేయండి. చింతపండు రసం వేసిన తర్వాత 1 కప్పు టమాటా పేస్ట్ కూడా వేసేయండి. టమాటా పేస్ట్ వేసిన తర్వాత 1 కప్పు చిల్లీస్ కూడా వేయండి. 4-5 చిల్లీస్ వేయండి సరిపోతుంది. అలాగే 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్ వేసి బాగా కలపండి. 1 టీ స్పూన్ టమాటా చారు మసాలా కూడా వేయండి. 1 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ టమాటా చారు మసాలా వేసి బాగా కలపండి చెంచాతో. అవన్నీ కలిపిన తర్వాత అవి పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి మీడియం మంట మీద కుక్ చేయండి టమాటా చారు. అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగా వస్తుంది. ఒకసారి స్టవ్ మీద పెట్టిన తర్వాత ఒకసారి చెంచాతో కలపండి. 5-10 నిమిషాల తర్వాత చూడండి బాగా తెరులుతుంది. స్మెల్ అయితే సూపర్గా వస్తుంది. టమాటా చారు బాగా కాగిన తర్వాత అవి పక్కన పెట్టేసేయండి. అలానే స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి 1 కప్పు ఆయిల్ వేసి తాలింపు దినుసులన్నీ వేయాలి. 1 కప్పు ఆనియన్స్ వేసి బాగా వేయించండి. ఆనియన్స్ బాగా వేగిన తర్వాత 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసి బాగా వేయించండి ద్వారగా వచ్చేలాగా. 2-3 ఎండుమిరగాయలు వేయండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. తాలింపు బాగా ద్వారగా వచ్చేలాగా బాగా వేయించాలి. తాలింపు బాగా కాగిన తర్వాత టమాటా చారులో వేసేయండి. చాలా బాగుంటుంది టమాటా చారు. టమాటా చారు రెడీ. చూసారా ఎంత బాగా వచ్చిందో. చాలా సింపుల్ ప్రాసెస్. ఇంట్లో ఇలా చేసుకొని తింటే అరుగుదల కూడా చాలా బాగుంటుంది. లాస్ట్లో కొంచెం కరివేపాకు వేయండి. ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. వేడి అన్నంలో టమాటా చారు వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. మా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.